ఇమాజిన్ చేయండి, ఒక నార్మల్ లైఫ్లో రొటీన్, స్ట్రెస్, బోరింగ్ జాబ్తో స్టక్ అయిన పర్సన్ ఒకడి యొక్క మిస్టీరియస్ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ లైఫే టోటల్గా ఫ్లిప్ అవుతుంది. స్టోరీలో సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఉంటాయి. హే గైస్, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫైట్ క్లబ్ గురించి. ఇది 1999లో రిలీజ్ అయింది. డేవిడ్ ఫించర్ డైరెక్షన్లో ఎడ్వర్డ్ నార్టన్ మరియు బ్రాడ్ పిట్ లీడ్ రోల్స్లో ఉన్నారు. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి వస్తే, ఎడ్వర్డ్ నార్టన్ ప్రొటగనిస్ట్. ఆఫీస్ వర్క్ అండ్ రిపీటెడ్ లైఫ్ వల్ల చాలా స్ట్రెస్డ్ ఉంటాడు. టైలర్ డార్టన్, అదే మన బ్రాడ్ పిట్, ఫియర్లెస్, బోల్డ్, చాయటిక్ క్యారెక్టర్. టైలర్ సొసైటీ రూల్స్ అస్సలు ఫాలో చేయడు, లైఫ్ని ఫుల్లీ ఎంజాయ్ చేస్తాడు. ఎడ్వర్డ్ లైఫ్లో మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. మార్లా, సింగర్, ఎమోషనల్ కాంప్లెక్స్ ఫీమేల్ క్యారెక్టర్. ఎడ్వర్డ్ లైఫ్లో టెన్షన్ యాడ్ చేస్తుంది, స్టోరీకి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. స్టోరీలోకి వెళ్ళినట్టయితే ఎడ్వర్డ్ ఆఫీస్ రొటీన్గా ఉంటుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లైఫ్ బోరింగ్గా, రిపీటివ్, స్ట్రెస్ఫుల్తో ఉంటుంది. స్లీప్ ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేస్తాడు. మైండ్ రెస్ట్ ఉండదు. స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది అతని లైఫ్లో. ఆ ఫీలింగ్ చాలా హెవీగా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్నే మనం ఇన్సోమానియా అంటాం. ఎడ్వర్డ్ ఇన్సోమానియాకి సొల్యూషన్ కోసం సపోర్ట్ గ్రూప్స్కి వెళ్తాడు. అసలు ఈ సపోర్ట్ గ్రూప్స్ అంటే ఏంటి? ఈ గ్రూప్స్లో క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటి టెర్మినల్ ఇల్నెస్ పేషెంట్స్ కలిసి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు. ఎడ్వర్డ్ ఇనీషియల్గా ఫేక్గా యాక్ట్ చేస్తాడు, కానీ రియల్ ఎమోషన్స్ ఫీల్ చేసి టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఎవ్రీడే లైఫ్లో ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి, కానీ మైండ్ పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఎడ్వర్డ్ది. బిజినెస్ ట్రిప్లో ఎడ్వర్డ్ ఒక అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్లో టైలర్ డర్డన్ని కలుస్తాడు. ఎవరి టైలర్ డర్డన్? అతనే మన బ్రాడ్ పిట్. టైలర్ చాలా బోల్డ్, ఫియర్లెస్, అన్కన్వెన్షనల్ పర్సనాలిటీ. టైలర్ సొసైటీ రూల్స్ ఫాలో చేయడు. చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఫన్తో లైఫ్ని ఫేస్ చేస్తాడు. ఎడ్వర్డ్ ఇనీషియల్లీ కన్ఫ్యూజ్ అవుతాడు, కానీ టైలర్ క్యారెక్టర్లో ఒక చామ్ ఉంటుంది. మిస్టీరియస్ ఆరా వల్ల ఎడ్వర్డ్కి క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఫస్ట్ కన్వర్జేషన్లోనే ఎడ్వర్డ్ అండ్ టైలర్ క్యాజువల్గా మాట్లాడుకుంటారు, కానీ టైలర్ స్టేట్మెంట్స్ చాలా ప్రొవోకేటివ్గా ఉంటాయి. లైఫ్, వర్క్, ఫ్రీడమ్, సొసైటీ మీద ఫిలాసఫికల్ పాయింట్స్ మాట్లాడతాడు. ఎడ్వర్డ్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మైండ్ ఓపెన్ అవుతుంది. టైలర్తో కలిసి ఎడ్వర్డ్కి లైఫ్లో మేజర్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. టైలర్ ఎడ్వర్డ్ని ఇన్స్పైర్ చేస్తాడు. ఆర్డినరీ లైఫ్, ఫ్రస్ట్రేషన్ అండ్ బోర్డమ్ నుండి బ్రేక్ అవ్వాలని న్యూ పర్స్పెక్టివ్స్ కన్సిడర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎడ్వర్డ్ ఇంకా టైలర్ డిసైడ్ అవుతారు ఫైట్ క్లబ్ స్టార్ట్ చేద్దామని. ఈ క్లబ్ ఇనిషియల్లీ స్మాల్ సీక్రెట్ మీటింగ్లా ఉంటుంది. మెన్ స్ట్రెస్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ రిలీజ్ చేయడానికి ఫైట్ చేస్తారు. ఇది ఫిజికల్ అండ్ ఎమోషనల్ థెరపీలా ఉంటుంది. ఎడ్వర్డ్ ఫస్ట్ టైం చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు, కానీ టైలర్ గైడెన్స్తో పెయిన్తో అలైవ్ ఫీల్ అవుతాడు. ఫైట్ క్లబ్ గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. మెంబర్స్కి కరేజ్, మెంటల్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎడ్వర్డ్కి ఫస్ట్ రియల్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వస్తుంది. థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడు. టైలర్ ఫిలాసఫీ గ్రాడ్యువల్గా ఎడ్వర్డ్ మైండ్లో ఇంప్లాంట్ అవుతుంది. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మీద డీప్ అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది. ఎడ్వర్డ్ రొటీన్ లైఫ్ ఫ్రస్ట్రేషన్ నుండి బ్రేక్ ఫీల్ అవుతాడు. ఫైట్ క్లబ్ లేటర్ ప్రాజెక్ట్ మేహమ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. టైలర్ మెంబర్స్ని ఇన్స్పైర్ చేస్తాడు, సొసైటీని, సిస్టమ్స్ని ఛాలెంజ్ చేస్తాడు. అంటే లైక్ బ్యాంక్స్ని, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ని, వాటి కల్చర్ని, అన్నిటినీ. ఎడ్వర్డ్ ఇనీషియల్లీ కాషియస్గా ఉంటాడు, కానీ టైలర్ ఇన్ఫ్లుయెన్స్తో, ఎగ్జైట్మెంట్తో అండ్ ఇంకా ఎటర్నల్ ఫీల్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ మేహమ్లో ఎడ్వర్డ్ గ్రాడ్యువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. టీమేట్, స్ట్రెస్ పర్సన్ నుండి కాన్ఫిడెంట్ అండ్ ఫియర్లెస్ క్యారెక్టర్ అవుతాడు. ప్లానింగ్ దగ్గర నుంచి కోఆర్డినేషన్, డిసిప్లిన్ అన్నీ ఎలా ఫాలో చేయాలో మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాడు. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ ద టెలివిజన్ హిస్టరీ, టైలర్ డర్డన్ రియల్ కాదు. ఎస్, అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పటి వరకు చూసింది ఏది నిజం కాదు. ఎడ్వర్డ్ మైండ్లో స్ట్రెస్, టెన్షన్ వల్ల టైలర్ అనే క్యారెక్టర్ క్రియేట్ అవుతాడు. టైలర్ అనే పర్సన్ యాక్చువల్గానే లేడు. అన్నీ ఎడ్వర్డ్ ఇమాజినేషన్లో జరిగినట్టు చూపిస్తారు. టైలర్ ఎడ్వర్డ్ ఇంటర్నల్ ఫీలింగ్స్, ఫ్రీడమ్, రెబలియన్ అండ్ సర్ప్రైజ్డ్ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తాడు. ఫస్ట్ మనం చూసినవన్నీ టైలర్ యాక్షన్స్ రియల్ అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఎడ్వర్డ్ మాత్రమే ఈ సీన్స్ అని చేశాడు. ఎడ్వర్డ్ కామ్గా సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు. ఇప్పుడు ఎడ్వర్డ్ మైండ్లో క్లారిటీ, కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ ట్విస్ట్ సర్ప్రైజ్ క్రియేట్ చేస్తుంది, సస్పెన్స్ మెయింటైన్స్ అవుతుంది. ఎడ్వర్డ్ గ్రోత్ అండ్ ఎమోషనల్ చేంజ్ వ్యూయర్స్కి క్లియర్గా ఫీల్ అయ్యేలా చూపిస్తారు డేవిడ్ ఫించర్. టైలర్ని కన్ఫ్రంట్ చేస్తాడు. ఇప్పుడు ఎడ్వర్డ్ మైండ్లో క్లారిటీ, కంట్రోల్ ఫుల్గా వచ్చేగా టైలర్ సింబాలిక్గా డిసపియర్ అవుతాడు. బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్ ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి. ఇది డిస్ట్రక్షన్తో ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎడ్వర్డ్ మారియా హ్యాండ్ హోల్డ్ చేస్తూ లైఫ్లో బ్యాలెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ మళ్ళీ రీగైన్ అవుతుంది. ఈ సీన్లో స్టోరీ, క్లైమాక్స్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. వ్యూయర్స్కి ఫీల్ అవడం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఫైట్ క్లబ్ నుండి మనం నేర్చుకోవచ్చు, లైఫ్లో సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి బెండ్ అవ్వకూడదని. రియల్ ఫ్రీడమ్ మైండ్ సెట్లో ఉంటుంది. ఫైనల్లీ ఫైట్ క్లబ్ నుండి మనం చాలానే నేర్చుకోవచ్చు.
లైఫ్లో సొసైటీ ఎక్స్పెక్టేషన్స్కి మనం బైండ్ అవ్వకూడదు. రియల్ ఫ్రీడమ్ అనేది మైండ్లో ఉంటుంది, ఎక్స్టర్నల్ వరల్డ్లో కాదు. స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, యాంగర్ని హెల్దీ వేస్లోనే రిలీజ్ చేయాలి, ఎలా పడితే అలా రిలీజ్ చేయకూడదు. ఇండివిజువాలిటీ, సెల్ఫ్ అవేర్నెస్, మన పర్సనల్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ మెయిన్గా. ఫైనల్లీ ఎడ్వర్డ్ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆర్డినరీ లైఫ్, ఫ్రస్ట్రేషన్, ఫియర్ అండ్ లిమిట్స్ ఫేస్ చేసి కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్తో నిలబడడం చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మనం కూడా సెల్ఫ్ డిస్కవరీ, పర్సనల్ స్ట్రెంగ్త్, ఇంకా ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటే మనం కూడా ఏదైనా చేయొచ్చు. దట్స్ మై షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఫైట్ క్లబ్. మీకు కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీలో ఎవరు ఫైట్ క్లబ్ చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కొన్ని డేస్లో ఒక మంచి మూవీ రికమెండేషన్తో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.